అబ్బాయిలు అలా చూస్తున్నారు? ధైర్యం లేక ఓ 10 సార్లు చూస్తే భయం పోతుందని పదే పదే చూస్తుంటారు. అసలు చూడకుండా ఎవడూ ఉండడేమో. నిజంగా ధైర్యం ఉన్నవాడు, గుండెల్లో ప్రేమ ఉన్నవాడు ఒక్క చూపు చూస్తే చాలు, జీవితం అక్కడే దొరుకుతుంది. ఒక్క నిమిషం. ఇంకెందుకు వెళ్ళు. గోడలేంటారు బాబు, ఎంత ఎత్తుకు కట్టారు? నీకోసం కట్టారు. ఈరోజు కొటేషన్ ఏంటంటే అదిగా టైం అవ్వకూడదు. పరిగెట్టకలేదు రోయ్, నీకోసం ఆగింది. ఇంకెవరు దొరకలేదు వీడికి. పోయి మున్సిపల్ చైర్మన్ తమ్ముడు కూతురు తప్ప చూడేలా మెలికి తిరిగిపోతాడు. ఒక అమ్మాయి మన అంక చూస్తే చాలు, ఎంతకెంత తగ్గించేస్తాడు ప్రతి ఒడును. ఎవరైనా ఒక అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయినే కాదు, అమ్మాయి జీవితంలోకి వచ్చే అబ్బాయిని కూడా చూడడం నేర్చుకోవాలి. చూసిన ప్రతి అమ్మాయి పక్కన మనమే ఉండాలనుకుంటే అంతకంటే దరిద్రం లేదు. ఒకవేళ ఉండాలనుకుంటే మనకు చాలా ఉండాలి. ఇది సరిపోద్దా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. కోసింది చాలు కానీ దిష్టి తీస్తాను. రావే రావే, నువ్వు తొందరగా రాకపోతే దీనికి తీసేస్తాను. ఇంకెంతసేపు? రా. సరే. అమ్మో 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 అమ్మో, ఎంత దిష్టి ఎంత దిష్టి, ఎంతమంది కళ్ళు పడ్డాయో. ఎవరి కళ్ళ కావు, అన్ని అబ్బాయిల కళ్ళే. నెక్స్ట్ నీ దగ్గరికే వస్తున్నాను. ఒక చుక్కే పడింది, పోనీలే. మన అనేటప్పటికి మీకు ఎంత ఫీలింగో మాకు తెలుసు కదా సార్. ఆ టేపు కుర్రోడు మన వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకున్నాడంటండి. దాంతో మనోళ్ళు ఏదో సరదాగా ముట్టుకుంటే చచ్చిపోయాడంటండి. అదేదో మీరు కొంచెం చూసి పెట్టి మీరు ఉన్నారన్న ధైర్యం మాకు ఉంటుంది అనుకోండి, కానీ ఒక మాట మీద చెప్తే బాగుంటుంది సార్. వస్తాం సార్. అలాగే, నమస్తే అండి. నమస్తే అండి. బయలుదేరు. కాలేజ్ అయిపోయిందా? అయిపోయింది పెద్దనాన్న. అన్నయ్య, కాలేజీలో అంతా ఓకేనా? ఓకే కాకే ఉందండి, కాలేజే మంద కదా. అయినా ఎవరేమైనా అంటే పళ్ళు కొట్టడానికి మన కుర్రోళ్ళందరూ ఉన్నారు కదా. చదువుకి ఎలా బేసిక్స్ ఉండాలో జీవితానికి కూడా అన్నిటికీ బేసిక్స్ ఉండాలి. అసలు మన మనసు ఏంటి, దాన్ని ఎలా కంట్రోల్ చేయగలం, దాని మీద న్యూటన్ నియమం వాడాలా, పాస్కల్ సూత్రం వాడాలా? ఒకవేళ మనం కరెక్ట్గా ఉన్నా ఇంకెవడన్నా వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆడి నా అభ్యంతరం ఏంటి, గరిబినవేంటి? అసలు ఆడి భవిష్యత్తుని పుటాకార దర్పణంలో చూడాలా, కుంభాకార దర్పణంలో చూడాలా? తెలుసుకోవాలి. చూడగానే తెలిసిపోవాలంతే, లేకపోతే చదువుకు పరమార్థం ఏముంటుంది? అర్థాలు పరమార్థాలు చూసుకుంటూ కూర్చుంటే పెళ్లిళ్ళు ఆగుతాయా? చదువు అయ్యే టైంకి చక్కగా పెళ్లిళ్ళు ప్లాన్ చేస్తేనే చాలా బాగుంటుంది. అమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్నే చేసుకుంటా, ఇంకెవరిని చేసుకోను. నేను ఫిక్స్ అయ్యాను అంతే. అదేంటి? ఏమ్మా, నీకు కూడా అట్లాంటిది ఏమైనా ఉందా? ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, నేను ఆడనే చేసుకుంటా. తేడా వచ్చి ఎక్కడ రావాలి? చెప్పే మరి నువ్వు చెప్పవే. మాట్లాడుకురికే మన క్వార్టర్ మనకు వచ్చేది కానీ. భారతదేశం స్లో అని చెప్పింది. Saddam Hussein was arrested by Americans and Americans are claiming they're saving the world from dictators. International joke. ప్రపంచ దేశాలన్నిటికంటే భారతదేశం గొప్పది, ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఇక్కడ ఎవరు రాత్రుల్ని రాత్రుల్లా గడపరు, వెలుగుల్ని నింపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చుక్కల్ని చంద్రుల్ని మళ్ళీ మళ్ళీ వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ కుర్రాళ్ళు ప్రేమకిచ్చే ప్రాధాన్యత దేనికి ఇవ్వరు. ఒక అమ్మాయి కోసం ఇన్ని గంటలు ఆలోచించే దేశం ఎక్కడైనా చూసారా? రొమాంటిక్ ఇండియా. ఇక్కడ తీర్పు తొందరగా చెప్పరు, తొందరగా న్యాయం జరగదు, కానీ ఈలోగా జీవితాన్ని నేర్పేస్తారు. పట్టుబడితే కర్మం అంటారు, లేకపోతే తెలివి అంటారు. మనిషి మారేలోగా మాట మార్చేస్తారు. దానికి ఒకటా రెండా 14 ప్రాంతీయ భాషలు, 100 లిపిలేని భాషలు. ఎవడికి నచ్చిన భాషలో వాడు తిట్టుకోవచ్చు. ఫ్రీ ఇండియా.
ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం పూజగది. అందుకే ఇక్కడ చెప్పులతో నడవటం మహాపాపం. స్పిరిచువల్ ఇండియా. సిగరెట్ ఉందా? అన్నం పెట్టమంటే ఎవరో పెట్టరు, కానీ సిగరెట్ ఇస్తారు, మందు పోస్తారు, తొందరగా మోక్షానికి దారి చూపిస్తారు. కానీ అక్కడక్కడ ఆచితూచి అడిగేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకునే కుర్రాళ్ళు ఉన్నారు. ఇక్కడితో ఈ రోజుని విసిరేద్దాం. గుడ్ నైట్ ఇండియా. గుడ్ నైట్. ఎక్కువ చదివేసి ఇలాగ అయిపోయాడంట. చదువు మరీ ఎక్కువ చదివేసిన చాలా ప్రమాదం తెలుసా నీకు? భగవంతుడు ఇద్దరిని కలపాలంటే ఎలాగైనా కలుపుతాడు. చూసుకోకపోయినా, మాట్లాడుకోకపోయినా వాళ్ళకంటే ముందు వాళ్ళ ఆత్మని ప్రయాణం చేయిస్తాడు. వాళ్ళకి కావాల్సిన పరిస్థితులను సిద్ధం చేసి ఉంచుతాడు. కీప్ లవింగ్ ఇండియా. ఏమవుతాడు? బాబాయా? నా జీవితంలో 20 రూపాయలకు ఒక మర్డర్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత 120 రూపాయలు, తర్వాత 400 రూపాయలు, ఇప్పుడు 2 లక్షలు. ఇది ఫ్రీ నీ వల్ల. నవ్వు 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 నవ్వు. పబ్లిక్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎంతమందిని చంపినా ఇంకా నేను మంచోన్ని అనిపించుకోవాలనే తాపత్రయం ఏంటో. అందుకే పబ్లిక్ని చూస్తే షివర్ అవుతాను. ఎన్నిసార్లు దిగజారమంటావు? ఎక్కడో ఉన్న ఆ మనసుకి లొంగిపోతే సరిపోదా? ఆ తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. మనిషిని చంపేటప్పుడు సెంటిమెంట్స్ జయించాను. మనసుకు నచ్చింది ఒప్పుకున్నప్పుడు మళ్ళీ చెప్తున్నా, పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్ చాలా. ప్లీజ్ స్మైల్. నీకేం కావాలో అది ఇచ్చేంత వరకు నువ్వు అమ్మాయి మీ చేతివు. నువ్వు చేతీసేంత వరకు నేను తీను. ఎవడి ఓపిక ఏంటో చూసుకున్నావు. చదువుకోనోడు నీకే అంతుంటే చదువుకున్నోడిని నాకెంత ఉండాలరా? ఆడవాళ్ళరా చీటికి మాటికి కన్నీళ్ళు పెట్టుకుంటారు. అవి ఉన్నాయి కాబట్టి నువ్వు నేను ఇంకా చల్లగా ఉన్నావు. అవే ఇంకిపోతే ఎడారులు అయిపోతాయి నా కొడక జీవితాలు. ఏంట్రా అన్నావు? 20 రూపాయలకి చంపాను, 120 రూపాయలకి చంపాను. మరి నీ చావు అది ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నావు కదా. నవ్వరా, నవ్వు నవ్వు. అమ్మా నువ్వు వెళ్ళమ్మా.